Good morning to all the dignitaries, guests and delegates. ఇవాళ వరల్డ్ హార్ట్ డే. ఆ సందర్భంగా గుండె చప్పుడు ఆగకుండా విశేషమైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సమాజానికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం 25 సంవత్సరాలుగా వరల్డ్ హార్ట్ డే జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం థీము డోంట్ మిస్ ద బీట్, అంటే గుండె ఎప్పుడు కొట్టుకుంటూ ఉండాలి, ఆ బీట్ ఆగకూడదు, ఆగితే ప్రాణం పోతుందనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా నివారణ కార్యక్రమాల మీద కూడా అవగాహన కలిగించడం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య 20% ఉంది. అయితే దీంట్లో 80% నివారించదగ్గ జబ్బు ఇది. ఆహారపు అలవాట్లు కానీ జీవన శైలిలో కాస్త మార్పులు చేసుకుంటే గుండె జబ్బు బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో కూడా 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధుల్ని గుర్తిస్తే దాంట్లో 18 నుంచి 22% వ్యాధులు గుండె జబ్బుకు సంబంధించినవి. మరణాలు కూడా దీని కారణంగానే జరుగుతూ ఉన్నాయి. దానికని విస్తృతంగా ఇవాళ గుండె జబ్బు మీద అవగాహన కలిగించడం కానీ లేదా ప్రజలను ఆదుకోవడం కోసం క్యాత్ ల్యాబ్లను పటిష్టపరచడం కానీ చేస్తున్నాం. ఇవాళ కొత్తగా ఒంగోలులో కానీ కడపలో కానీ క్యాత్ ల్యాబ్లు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గత 15 నెలలుగా 1,42,000 మందిని ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ కింద గుండె జబ్బులు సంబంధించిన వ్యాధులకు చికిత్స అందించడం జరిగింది. దానికోసం దాదాపు 1,004 కోట్లు ఈ 15 నెలల్లోనే ఖర్చు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ గోల్డెన్ అవర్లో ప్రాణాలు పోకుండా ఉండడం కోసం 175 సిఎస్సిల్లో కానీ 54 ఏరియా హాస్పిటల్లో కానీ 9 డిస్టిక్ హాస్పిటల్లో ఈ టెనెక్టెప్లేజ్ అనే ఒక ఇంజెక్షన్ని 45,000 రూపాయలు విలువ చేసే ఈ ఇంజెక్షన్ని ఉచితంగా అందించడం జరుగుతోంది. ఎవరైనా గుండె నొప్పితో వస్తే థ్రంబోలిసిస్ చేసి వారికి ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ గోల్డెన్ అవర్లో ప్రాణం పోకుండా కాపాడడానికి అవకాశం ఉంది. ఈ స్టెమీ ప్రోగ్రామ్ అంటారు దీన్ని, సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గత 15 నెలలుగా ప్రారంభించిన నాటి నుండి 3,450 ప్రాణాలు ఇవాళ గుండె జబ్బు కారణంగా గోల్డెన్ అవర్లో పోకుండా కాపాడుకున్నాం. అది ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మీద ఉన్న చిత్తశుద్ధి.